సో వెరీ బిగ్ ఫిల్మ్ అండి. నేను చేసినాటిల్లో వన్ ఆఫ్ ద ఏమంటారు కాస్ట్‌లియెస్ట్ ఫిల్మ్ నిజంగా చెప్పాలంటే. ప్రొడక్షన్ సైడ్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. ఇది ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అండి. ఈ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ అని లేదండి. ఈవెన్ ఇప్పుడు మనకి లాంగ్వేజ్ తెలియని చోటకి బ్రెజిల్‌లోనో, మెక్సికోలోనో డబ్ చేసినా సరే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే యూనివర్సల్ పాయింట్ అండి ఇది. ఐవరీ బిజినెస్ అనేది. సో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. చాలా థ్యాంక్స్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాని మీరందరూ కూడా థియేటర్‌లో చూసి, ఈ సినిమా కాదండి ఏ సినిమా అయినా మీరందరూ కలిసి దయచేసి థియేటర్‌కి వెళ్ళి థియేటర్‌లోనే చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. లార్జ్ స్కేల్‌లో మీకు ఫెస్టివల్‌లో ఉంటుంది. సో తద్వారా మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు రెడీగా ఉంటారు. కాస్ట్‌లియెస్ట్ ఫిలిం అన్నారు. మీకు ఎక్కువ కాస్ట్ ఇచ్చారా అని? మీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారా అని? లేదండి. ఎందుకంటే నేను అంటే మన కాస్టు, మన రేటు మనం ఎవరు నిర్ణయించలేమండి ఇక్కడ. మనకి నిర్ణయించేది వాళ్ళే. ఒక హిట్ వచ్చినా, ఒక ఫ్లాప్ వచ్చినా ఆ కాస్ట్ నిర్ణయం అనేది బయట నుంచే వస్తుందండి. అంటే హిట్ ఫ్లాప్ ఫ్రమ్ ఆడియన్స్ నుంచి ఎలా వస్తుందో వాళ్ళే జడ్జిలు కాబట్టి అలా మన కాస్ట్ కూడా మనం డిసైడ్ చేస్తే కుదరదండి. వాళ్ళు స్వీట్. ఓకే. సో బేసిక్గా మీరు స్టెప్పులు వేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా, లేదంటే యాక్టింగ్ నెగిటివ్ షేడ్స్ చేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే నేను హైదరాబాద్ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్ విలన్ చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చాను కదండి యాక్చువల్గా. అందుకు నాకు క్యారెక్టర్ చేయడం బాగా ఇష్టపడతానండి. డ్యాన్స్ ఏదైనా అప్పుడన్నా అంటే నోవేడేస్లో ఏంటంటే మనం ఇంతకుముందు ఒక క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక ఐటెం అలాగే సర్వ్ చేసేవాళ్ళం ఆడియన్స్కి. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ సినిమా దగ్గర అయిపోయి ఇప్పుడు ఐటెం అనేది మన న్యాచురల్ థింగ్లో మళ్ళీ ఐటెం ఎంటర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఐటెం రాగానే డిటాచ్ అయిపోతున్నారు వాళ్ళు. మిగతా అన్ని చోట్ల యూనివర్సల్గా అన్ని సినిమాలు వరల్డ్ వైడ్ అన్ని సినిమాలు చూసేస్తున్నారు ఇప్పుడు. తెలుగులో 70 వచ్చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఎగ్జాక్ట్లీ. అలాగే మన సినిమా కూడా వరల్డ్ అన్ని లాంగ్వేజ్లో 70 అయిపోతుందండి. నిజం. అసలు ఎక్కడో గుజరాతీలో కూడా మన సినిమాలు అన్నీ కూడా 70, పాకిస్తాన్లో కూడా 70 అయిపోతున్నాయి. అసలు అలానే అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ గారు అయ్యారు. అవునండి. అవును. ఎస్. సో మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశారు. సో మళ్ళీ వర్క్ చేయాలనిపించే తెలుగు హీరో ఎవరు? చిరంజీవి గారండి. ఎస్ సార్, వన్ అండ్ ఓన్లీ మెగా అది వేరు కదా. అంటే ఈ చేతితో ఆయన సినిమా బుకింగ్లో 10 చేతులు ఉంటే ఆ 10 చేతుల్ని గట్టిగా గుద్ది నా చేయి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని మళ్ళీ ఆ చేతితో మా అమ్మను కూడా లేడీస్కి టికెట్లు ఇస్తున్నారు, జెంట్స్కి అయిపోయినాయి అని చెప్పి మా అమ్మను కూడా పోస్ట్ మాస్టర్ మా అమ్మ పర్మిషన్ పెట్టించి గంట బయటికి తీసుకొచ్చి టికెట్ తీయించుకున్నాను మా అమ్మతో. సో ఆ చెయ్యి నేను వెళ్ళి ముట్టుకున్నప్పుడు ఈ చేతితో టికెట్ తీసుకున్నాను కదండి. ఆయన చూసే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన చూసే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన చూసే ఈ లైఫ్ వచ్చేసింది అంతే.